ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. కరెంటు పోయింది ఇలా అంటూ ఉంటాం కదా, కరెంటు పోయినప్పుడు ఇంట్లో దీన్నే ద పవర్ వెంట్ ఆఫ్. ద పవర్ వెంట్ ఆఫ్ అంటే కరెంటు పోయింది అని. నెక్స్ట్ వన్, నేను మీతో ఉండాలి. దీన్నే ఐ నీడ్ టు బీ విత్ యూ. ఐ నీడ్ టు బీ విత్ యూ అంటే నేను మీతో ఉండాలి అని. నెక్స్ట్ వన్, కాళ్ళు ఊపకు. ఇలా ఎవరైనా కాళ్ళు ఊపుతుంటే వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్. డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్ అంటే కాళ్ళు ఊపకు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇంకా నమ్ముతావా. దీన్నే డూ యూ స్టిల్ బిలీవ్ దాట్. డూ యూ స్టిల్ బిలీవ్ దాట్ అంటే నువ్వు ఇంకా నమ్ముతావా అని. నెక్స్ట్ వన్, నేను ఎలాగైనా పూర్తి చేయాలి. ఏదైనా పనిని ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఎనీవే. ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఎనీవే అంటే నేను ఎలాగైనా పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వన్, నేను ఆ పని చేయను. దీన్నే ఐ విల్ నాట్ డూ దట్ వర్క్. ఐ విల్ నాట్ డూ దట్ వర్క్ అంటే నేను ఆ పని చేయను అని. నెక్స్ట్ వన్, ఆమెను ఒకసారి చూడాలని ఉంది. దీన్నే ఐ వాంట్ టు సీ హర్ వన్స్. ఐ వాంట్ టు సీ హర్ వన్స్ అంటే ఆమెను ఒకసారి చూడాలనుంది అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. ఇలా అడుగుతుంటాం కదా, దీన్నే మే ఐ సిట్ హియర్. మే ఐ సిట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చోవచ్చా అని. నెక్స్ట్ వన్, అతను నా వల్లే పడిపోయాడు. దీన్నే హి ఫెల్ బికాస్ ఆఫ్ మీ. హి ఫెల్ బికాస్ ఆఫ్ మీ అంటే అతను నా వల్లే పడిపోయాడు అని. నెక్స్ట్ వన్, నీవు దీనిని పరిష్కరిస్తావా. దీన్నే డూ యూ సాల్వ్ దిస్. డూ యూ సాల్వ్ దిస్ అంటే నీవు దీనిని పరిష్కరిస్తావా అని. నెక్స్ట్ వన్, ప్రతిదానికి జోక్ చెయ్యకు. దీన్నే డోంట్ జోక్ అబౌట్ ఎవ్రీథింగ్. డోంట్ జోక్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి జోక్ చెయ్యకు అని. నెక్స్ట్ వన్, ఆమె చెప్పిన విధంగా చెయ్యి. దీన్ని డూ యాజ్ షీ టెల్స్ యూ. డూ యాజ్ షీ టెల్స్ యూ అంటే ఆమె చెప్పిన విధంగా చెయ్యి అని. నెక్స్ట్ వన్, నేను చెప్పానా నీకు. దీన్ని డిడ్ ఐ టెల్ యూ. డిడ్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పానా నీకు అని. నెక్స్ట్ వన్, ముందు నువ్వు నోరు మూసుకో. ఇలా అంటూ ఉంటాం కదా ఎవరినైనా, దీన్నే షట్ యువర్ మౌత్ ఫస్ట్. షట్ యువర్ మౌత్ ఫస్ట్ అంటే ముందు నువ్వు నోరు మూసుకో అని. నెక్స్ట్ వన్, నీకు అర్థం కావట్లేదా. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డోంట్ యూ అండర్స్టాండ్. డోంట్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కావట్లేదా అని. నెక్స్ట్ వన్, నేను అలా అనలేదు. దీన్నే ఐ డిడ్ంట్ సే లైక్ దట్. ఐ డిడ్ంట్ సే లైక్ దట్ అంటే నేను అలా అనలేదు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పినవన్నీ నువ్వు గుర్తుంచుకో. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, దీన్నే రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్. రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవన్నీ నువ్వు గుర్తుపెట్టుకో, గుర్తుంచుకో అని. నెక్స్ట్ వన్, షాపు తెరిచి ఉందా.
ఇలా అడుగుతూ ఉంటాం కదా ఎవరినైనా. దీన్నే ఈజ్ ద షాప్ ఓపెన్, ఈజ్ ద షాప్ ఓపెన్ అంటే షాపు తెరిచి ఉందా అని. నెక్స్ట్ వన్, ఆ పేరుతో ఇక్కడ ఎవ్వరూ లేరు. దీన్నే దెర్ ఈస్ నోబడీ హియర్ బై దాట్ నేమ్. దెర్ ఈస్ నోబడీ హియర్ బై దాట్ నేమ్ అంటే ఆ పేరుతో ఇక్కడ ఎవ్వరూ లేరు అని. నెక్స్ట్ వన్, నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. దీన్నే ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్. ఐ యామ్ గోయింగ్ అవుట్ ఫర్ సమ్ టైమ్ అంటే నేను కొద్దిసేపు బయటికి వెళ్తున్నాను అని. నెక్స్ట్ వన్, అటువైపు వెళ్ళకు. దీన్నే డోంట్ గో దట్ సైడ్. డోంట్ గో దట్ సైడ్ అంటే అటువైపు వెళ్ళకు అని. నెక్స్ట్ వన్, నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. ఇలా ఎవరికైనా చెప్తాం కదా. దీన్నే ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు అని. నెక్స్ట్ వన్, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఇలా ఎవరికైనా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్ అంటే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని. నెక్స్ట్ వన్, నాకు తెలిసినదంతా ఇదే. దీన్నే దిస్ ఈస్ ఆల్ ఐ నో. దిస్ ఈస్ ఆల్ ఐ నో అంటే నాకు తెలిసిందంతా ఇదే అని. నెక్స్ట్ వన్, అవి నాకు సరిపోతాయి. ఇలా అంటూ ఉంటాం కదా ఏదైనా షూస్ కానీ డ్రెస్ కానీ. దీన్నే దే ఫిట్ మీ. దే ఫిట్ మీ అంటే అవి నాకు సరిపోతాయి అని. నెక్స్ట్ వన్, నీకు ఇంకా కావాలా. దీన్నే డూ యూ వాంట్ మోర్. డూ యూ వాంట్ మోర్ అంటే నీకు ఇంకా కావాలా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వెన్ డిడ్ యూ రిటర్న్. వెన్ డిడ్ యూ రిటర్న్ అంటే నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చావు అని. నెక్స్ట్ వన్, దయచేసి కొంచెం సేపు ఉండండి. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే దయచేసి కొంచెం సేపు ఉండండి అని. నెక్స్ట్ వన్, నా మొహం మీద నీళ్లు కొట్టాడు. ఇలా ఎవరికైనా చెప్తాం కదా. ఎవరైనా మన ఫేస్ మీద వాటర్ కొడితే దీన్నే హీ స్ప్లాష్డ్ వాటర్ ఓవర్ మై ఫేస్. హీ స్ప్లాష్డ్ వాటర్ ఓవర్ మై ఫేస్ అంటే నా మొహం మీద నీళ్లు కొట్టాడు అని. నెక్స్ట్ వన్, నీకు తెలీదా. ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే డోంట్ యు నో. డోంట్ యు నో అంటే నీకు తెలీదా అని. నెక్స్ట్ వన్, అది ఏమిటి. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా దీని గురించి అయినా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.